తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని ఏకే తాండాలో గ్యాంగ్ రేప్ కలకలం. నిన్న రాత్రి ఏకే తాండాకి చెందిన యువతి 21ని రావూరు తాండాకి చెందిన 4 యువకులు రేప్ చేసి ఉరివేసి చంపారని ఆరోపిస్తున్న యువతి కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావంతో యువతి మృతి. వర్ధనపేట మార్చరీకి మృతదేహం తరలింపు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని మార్చరీ ముందు జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన యువతి కుటుంబ సభ్యులు. యువకులు ఎల్లప్పుడూ గంజాయి మత్తులో ఉండేవారు అని ఆరోపిస్తున్న యువతి బంధువులు యువకులను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసేదాకా పోస్టు మార్టం చేయనివ్వమంటున్న యువతి కుటుంబ సభ్యులు. అన్నా అన్నా ఆగవే ఆగు ఎందుకు టెన్షన్ పడతాను. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ గంజాయి తాగుతాడు రావురు నా కొడుకులు. గంజాయి తాగి ఎవరు పట్టించుకున్నాడు ఇప్పటి వరకు. గంజాయి తాగి అమ్మాయిలు కూడా పొలాలకు మా తల్లులు మా అక్కలు పొలాలకు పోవాలంటే భయపడతారు. ఇప్పటికీ గంజాయి తాగి నా కొడుకులు పోలీసులు లేరన్నా ఇప్పటిదాకా వాడిని కాల్ డేటా చూపిస్తా ఇంకా వారానికి పట్టుకోస్తామని మాట్లాడుతున్నారు. అమ్మాయికి ఛాతీ మీద ఇక బీభత్సం చెప్పాలంటే కొరుకుడు కానీ బ్లీడింగ్ అంటే సరే 6 రోజుల క్రితం ఆమెకు బ్లీడింగ్ జరిగింది అయిపోయింది. ఒక 6 రోజుల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అంటే మీరు కూడా ఒక ఆడి కానీ చెప్పండి మేడం. మళ్ళీ 6 రోజుల బ్లీడింగ్ అవుతుంది మేడం చెప్పండి. అదొకటి అదే ఎస్ఐ సార్కి అడుగుతాం మేము కొంచెం మాకు ఏం తెలియదు. ఎందుకంటే డ్యూటీలో ఉన్నారు మీకు అని రూల్స్ తెలుసు కాబట్టి గ్యాంగ్ రేప్ జరిగింది ఆ అమ్మాయి మీద. రిపీట్ గ్యాంగ్ రేప్ కూడా జరిగింది. మొత్తం బ్లీడింగ్ ఉన్నది ఇట్లా మొత్తం రిపీట్ గ్యాంగ్ రేప్ జరిగింది. గాంజాయి మొత్తం రావురోళ్ళు వచ్చిండ్రు ఏకే తండకు వచ్చిండ్రు. మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టిండ్రు. పెడితే ఇదేం చేసింది ఇంకా దోస్తులే అనుకొని కిందకి దిగిందంట. ఇక దిగిన తర్వాతే ఇంకా దానికి ఏం చేసిండ్రో తెలియదు. ఎత్తుకొని పోయిండ్రు. మొక్కజొన్న చేను ఉంది. ఆ చేనులో మొత్తం ఆగవాగం చేసి పడేసి మళ్ళీ ఆ ధైర్యంగానే ఎత్తుకొచ్చి తెలుగు తీసి లోపల బయట వదిలేసి లోపల పోయి దేవుని కట్టేసి ఉన్నాను నేను. ఆడ ముత్తలమ్మ కట్టేసి ఉంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. పాదాలు వర్షం కారుతూనే ఉందంతా కొత్తూరు. ఇల్లంతా రక్తంతో ఉంది. నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. ఏ ఊరు మీది? కర్తగిరి దగ్గర మీ అమ్మాయి ఎంత ఉండదు? 21 చదువుకున్నదా? ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్. నా బిడ్డ మంచిదని రాత్రి వాడు ఆ దూరం నుంచి పోయినా పర్లేదు వాళ్ళు మేము సంఖ్య అంతవరకు రాయపర్తి మండల్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ మాది పర్వతగిరి సైడ్. ఇది రాయపర్తి మండల్ డెడ్ ఎండ్ మాది. డెడ్ ఎండ్. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని రాత్రి
గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి రేప్ చేసి ఇంట్లో పడేసి ఊరేసి పోయిందన్న. మొత్తం ఈ బాడీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. అమ్మాయిని ఇంట్లో వచ్చి ఊరేసి వెళ్ళిపోయిందన్న. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి కాల్ డేటా కూడా చెక్ చేసినాం మేము. కాల్ డేటా చెక్ చేస్తే ఏమున్నా ఇప్పుడు పోలీసులో కూడా చెప్పినాం, ఇట్లా సార్ కాల్ డేటా ఉంది, వాళ్ళని సస్పెక్ట్ని ఇమీడియట్గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఎవరు పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారం తర్వాత అనంటే వారం తర్వాత ఈ గవర్నమెంట్ ఉన్నది ఈ సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసేది తెలియదు. మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఒక పైసలున్నోని కూతుర్లాగా అయితే గుద్దవలసిన కూతుర్లాగా అయితే ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి నూకి మరీ కొడతారు ఆడ. ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది ఈ గరీబ్ వాళ్ళకు? మరి పోలీసు వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పైసలు తీసుకుంటున్నారా, లేకపోతే పెద్ద మనుషులు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎందుకు డిలే చేస్తున్నారు? ఇట్లా పని తీసుకొని సార్ ఆ గంజాయి తీసుకుంటారు అనేది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాటి దాకా కూడా? వాళ్ళ గంజాయి బ్యాచ్ అని కూడా మేము చెప్పినాం. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు సార్ మాకు తెలుసు, మీరు కాల్ డేటా చెక్ చేయండి అన్న కొడుకులను తీసుకురండి, మేము నరుకుతామని చెప్పినాం. ఇట్లా నరకకపోతే రేపు ఏ ఆడబిడ్డ కూడా సురక్షితంగా ఉండదు. ఇలా మా ఆడబిడ్డలు కానీ, మా అక్కలు కానీ, మా చెల్లెలు కానీ, మా పిల్లలు కానీ పొలాలకు పోవాలంటే భయపడతాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్లలో కూర్చొని గంజాయి తాగుతాళ్ళు. ఏకదండ డంపింగ్ యార్డ్ల ఎవ్వరు రావట్లేదు సార్. అందరికి తెలిసి ముచ్చట కూడా, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేడు. ఎవ్వరు పట్టించుకోరు. ఆ పోలీసు వాళ్ళు అంటే అందరు తెలుసు. ఏకదండ, సూర్యతండ, రావూరు అందరు